కీసర సర్కిల్ పరిధిలోని చీర్యాల ప్రధాన రహదారిపై వరుస ప్రమాదాలు, రోడ్డు ప్రమాద మరణాలపై స్పందించిన కీసర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రోడ్డు ఆపరేషన్ను సోమవారం నిర్వహించారు. జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ ఆంజనేయులు, జవహర్ నగర్ ట్రాఫిక్ సీఐ శివకృష్ణ నేతృత్వంలో ప్రమాదాలకు గురవుతున్న రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ, చీర్యాల కమాన్ వద్ద టర్నింగ్ లో తరచుగా రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఎంతో మంది చనిపోతున్నారని మీడియాకు తెలిపారు. ప్రమాదాలు నిర్వహణ లక్ష్యంగా జేసీబీ సహాయంతో రోడ్లపై ఉన్న ఫుట్పాత్లను పక్కకు నెట్టారు. చీర్యాల కమాన్ దగ్గర కరువు ఉన్నది. ఇక్కడ కరువు ఉన్నది. తర్వాత మీడియాలో చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ యాక్సిడెంట్ ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇక్కడ డెత్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ మనము యాక్సిడెంట్లు జరగకుండా మార్గాలు పెట్టడానికి మీరంతా సమావేశమై ఇక్కడ మధ్యలో మనము రోటరీ ఒకటి ప్లాన్ చేస్తే అది ఏ విధంగా ఉంటుంది, అదర్వైజ్ లేకపోతే ఫ్లైఓవర్ ఏదన్నా ప్లాన్ చేయాలని బాగా పెట్టాల్సి వస్తుంది. వాటికి అనుగుణంగా ముందుగా మేము కొన్ని ముందు జాగ్రత్త చర్యలు ఇక్కడ సిగ్జాగ్ ఒకటి ప్లాన్ చేసాము. ఇక్కడ స్టాపర్స్ పెట్టేసేసి సిగ్జాగ్ ప్లాన్ చేసాము. రేడియం స్పీకర్స్ ఇవన్నీ చేసి ఏమవుతుందంటే ఈ స్పీడ్గా వచ్చే యూత్ అంతా ఈ సెల్ఫ్ యాక్సిడెంట్స్ అయ్యి సిగ్జాగ్ పడి పెట్టుకొని జరుగుతూ ఉన్నాయి. ఇబ్బంది అవుతున్నాయి. అదేవిధంగా చనిపోవడం కూడా జరుగుతున్నాయి. విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం డ్రైవర్ కానీ మధ్యలో రోటరీ ఏదైనా ప్లాన్ చేయాలి. దూరం ఉన్నందు వల్ల కూడా రాంగ్ రూట్లో చాలా మంది పబ్లిక్ రాంగ్ రూట్ మనం యూటర్న్ దూరం ఉన్నందు వల్ల రాంగ్ రూట్ లాంగ్ గత 1 వీక్లో ఇప్పటి వరకు 2 days అయింది. దాని మీద మేము ఇక్కడ వచ్చేసి ఏరియాని ఇన్స్పెక్షన్ చేసాం. ఏరియాస్ స్పీడ్కి వచ్చేసి అక్కడ పొలాలకు పడుతుంది. అయితే దాన్ని ఆ స్పీడ్ కంట్రోల్ చేయాలి. దాన్ని ఏం చేసాం, ముందు చెట్లు అడ్డం ఉంది. ఈ కరువులు ఆ చెట్లు మొత్తం కూడా క్లీన్ చేసి కట్ చేసాం. తర్వాత ఇంకోటి ఏంటంటే రంబుల్ స్ట్రిప్స్ అని వేస్తున్నాం స్పీడ్ కంట్రోల్ చేస్తాం. రంబుల్ స్ట్రిప్స్ ఒకటి, తర్వాత క్యాషన్ సైనింగ్ బోర్డ్స్ పెడతాము. తర్వాత ఈ స్టాపర్స్ ప్రస్తుతానికి స్టాపర్స్ పెట్టాము. ఈ స్టాపర్స్ తోటి ఏంటంటే వచ్చే వాళ్ళు కొంచెం స్పీడ్ కంట్రోల్ చేసేసి యాక్సిడెంట్ నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఈ చీరాల జంక్షన్ ఇది ఏ విధంగా అయితే మనం డెవలప్ చేయాలంటే రోడ్ రేపు వచ్చి ప్లాన్ చేయాల్సి తర్వాత ఫ్లైఓవర్ గురించి అది ఉన్నతంతో మాట్లాడి అది చేస్తే ఎలా ఉంటుంది అంటే సమస్య చర్చించిన తర్వాత వాటిని తెలియని తర్వాత ప్రస్తుతం అయితే ఈ రోడ్డు ప్రమాదాలు మనం నివారించడానికి కానీ ఈ జాగ్రత్త తీసుకుంటాం. డబుల్ స్టిక్స్ వేయించడము, తర్వాత సైనింగ్ బోర్డ్స్, తర్వాత సైనింగ్ క్యాషన్స్, తర్వాత టాపర్స్, తర్వాత ఇంకోటి ఏం జరగడం జరిగింది. తర్వాత పబ్లిక్ కూడా మేము రాంగ్ సైడ్ రావడం వాళ్ళకి కన్వీట్ చేస్తున్నాము. రాంగ్ సైడ్ రావడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ పబ్లిక్ కూడా మేము ఏం చేస్తాం, ఎవరైనా రాంగ్ సైడ్ వచ్చేసి వాళ్ళు స్థలానికి కూడా చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. ఇది కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పడకపోతే చాలా మంది మన రోడ్డు ప్రమాదంలో